ఆయన చెప్తున్నాడు, సిగరెట్ పెట్టట చర్చి బయట గోడ దగ్గర పెట్టేసి లోపలికి వస్తాడట. ఎంత పవిత్ర భక్తుడో! ఎందుకంటే ఆ పెట్టి జేబులో పెట్టుకుని లోపలికి వస్తేనట దేవుడు తెలిసిపోద్దట. అరే పెట్టేట లోపలికి వచ్చేసావు అనుకుంటాడట. అందుకని వచ్చినప్పుడు బండి కవర్ లో పెడతాడట, ఫ్రంట్ కవర్ లో సిగరెట్ పెట్టి. ప్రభా ఏమనుకోక ప్రభా, ఇక్కడే పెట్టారు, లోపల ఈ అపవిత్ర పదార్థమును లోపలికి తేవట్లేదు, ఈ లోపలికి మాత్రం తెస్తాను. ఒకవేళ నిజంగా నువ్వు పొగ ఊస్తే దేవుడి మీద ఊదినట్టే నీ హృదయంలో ఆయన ఉంటే కనుక, లోపల ఆయన ఉన్నప్పుడు పొగ ఊతున్నావు అనమాట. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారు అనుకో, అతిథి మీ వియ్యం కూడా వచ్చాడు అనుకుందాం, సిగరెట్ ఎలా అని గట్టిగా లాగి మీ ఇయ్యం కూడా ముఖం మీద ఉఫ్ అని ఊదాం అనుకో, పిల్ల అక్కడ ఉంటుందా, ఇక్కడ వచ్చేద్దా? లేకపోతే పెళ్లి కొడుకు ఈ రోజు పెళ్లి అనుకోండి, పొద్దున కారు దిగాడు అనుకోండి, మీ ఇంటి దగ్గర బాగా లాగి అల్లుడు ముఖం మీద ఉఫ్ అని ఊదాం అనుకో, పెళ్లి అవుతుంది అంటారా, పెడాకలు అయిపోద్ది అంటారా? కదా. అంటే మనం ఎవరినైతే గౌరవించాలో వాళ్ళ మీద పొగ ఊదకూడదు అన్నప్పుడు, మరి లోపలికి పొగ పంపిస్తే లోపల ఆయన పెట్టుకోవడం సాధ్యం అవుతుందంటారా? అవుతుందా? మరి అవుతుందా అవుదా మీరే చెప్పాలి. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉంటాడట, నువ్వు మోసం చేయడం కుదరదు. నువ్వు చీకట్లో చేసినా వెలుగులో చేసినా నీ రహస్య కార్యములు వెలుగులో కనబడ మరుగైనది ఏది బయలుపరచబడకపోదు. జాగ్రత్త, ఆయన్ని మోసగించడం మన వల్ల కాదు.